అండ్ ఏంటి ఇక్కడ చూపిస్తున్నాను కుక్కర్‌లో అనుకుంటున్నారా? చికెన్ సూప్ అండి. చాలా అంటే చాలా టేస్ట్ బా వచ్చిందండి. ఇక్కడ నా కొడుకుని చూపిస్తున్నాను టేస్టు. వాడికి భలే నచ్చిందండి. ఫుల్‌గా కాఫ్, కోల్డ్ ఉన్నది. ఈ టైంలో ఇంకా చల్లగా భలే ఉంటది కదా టేస్టు. అందుకనేసి ఈరోజు చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒకసారి చేశాను. బట్ అది వీడియో తీయడం అవ్వలేదని ఇప్పుడు మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నాను. కుక్కర్‌లోని కొంచెం ఆయిల్ అండ్ ఘీ కూడా యాడ్ చేసుకొని, కొంచెం ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి కూడా చిన్నగా చాప్ చేసుకొని ఇవన్నీ కలిపి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లో చేసుకుంటే ఇంకా బావుంటుంది. పిల్లలకైనా మనకైనా తినడానికి. ఇది సండే స్పెషల్ అండి. మార్నింగ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదు. మాకు ఈ సూప్ తోటే స్టార్ట్ అయ్యింది ఈరోజు. అండ్ కొంచెం పెప్పర్ ఎక్కువే పడిందండి. పెప్పర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్, కారం అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులో 2 ఎగ్స్ బీట్ చేసుకున్నానండి. 2 ఎగ్స్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్ కూడా పెట్టుకొని నీట్‌గా కలుపుకొని చికెన్ కూడా నేను ఆల్రెడీ పసుపేసి నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ అయితే నేను చిన్న చిన్నగా కట్ చేసుకోలేదు. ఉన్ని వాటిలతోటి అలా కట్ చేయకుండానే చికెన్ యాడ్ చేసుకున్నాను. నిజంగా ఫ్లేవర్ మాత్రం బావుంది. నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ రివర్స్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బా వస్తుంది. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ సరిపోలేదు. మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 5-6 విజిల్స్ వచ్చేస్తే బాగా కుక్ అయిపోయినట్టే. నచ్చితే మాత్రం